బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని మెరుగు అశోక్ బీసీ నాయకులు 35వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ వెల్లడించారు. వరంగల్ వ్యాప్తంగా బంద్ లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా 35వ డివిజన్ శివాజీనగర్ లో జరిగిన రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల పిలుపులో భాగంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ కిలా వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం నుండి మొదలై ఇసుక అడ్డా, అండర్ బ్రిడ్జ్ రోడ్, పోస్ట్ ఆఫీస్, స్టేషన్ రోడ్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్ల మీద తిరుగుతూ బంద్ చేపట్టారు. వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో 35, 34 పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, కోడం ప్రతాప్, బీసీ నాయకులు వెంగల్ దాస్, కృష్ణ, జడల విక్రమ్, బేర కిషన్, కొత్తగట్టు షాము, అడకబెల్లి భాస్కర్, పనికంటి కృష్ణ, మాచర్ల కిషన్, కోరికల మనోహర్, దేవసాని రాము, గటిక రాము, మాచర్ల యుగేందర్, యూత్ నాయకులు అంకితి అఖిల్, ఎడ్డబోయిన సంతోష్, ఊరుగొండ సతీష్, సుంచు శ్రవణ్, చీదురాల సాయిరాం, గుండేటి సూరజ్, డికే రాజు, యూసుఫ్, గడ్డం సాయి వీక్షిత్, ధనుష్, కస్తూరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ అడిచిపెట్టి వచ్చి నన్ను రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల సమైక్య ఏదైతే జాకు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు మేము ఇండిపెండెంట్ గా స్వచ్ఛందంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు మేము ఈ బంధు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ బంధు సందర్భంగా మేము ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఈరోజు కిలో వరంగల్ ఎంఆర్ఓ స్టేషన్ నుంచి వరంగల్ చౌరస్తా, వరంగల్ నగరం అంతా కూడా ఈ బంధులు ప్రశాంతంగా జరిగేటట్టు బీసీ
బీసీలంతా దీనిలో పాల్గొనేటట్టు మేము చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సౌత్ తల్లి ప్రేమ లెక్క ఈరోజు ఒకసారి జీవో ఉంటుంది, ఒకసారి చట్టం తీసుకొచ్చినామంటారు, అదేవిధంగా ఒకసారి ఆర్టీఎస్ అని చెప్పేసి సౌత్ తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది. ఆ విధంగా కాకుండా ఈరోజు బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఇవాళ మొత్తం అఖిలపక్ష పార్టీలందరినీ కూడా ఈరోజు ఢిల్లీకి తీసుకుపోయి మోడీని ఒప్పించి మెప్పించి ఈరోజు బీసీలకు రిజర్వేషన్ సాధించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మేము ఇలా అడుగుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు ఇలా మద్దతు ఇచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఇది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదా లేదా అని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల బట్టి పరిపాలించింది అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాకుండా కేంద్రంలో ఇలా బీజేపీ ఉంది. మీరందరినీ ఒకసారి ప్రశ్నించేది ఏంటంటే ఇది నిజమైన ప్రేమనా లేకపోతే తాత్కాలికమైన ప్రేమనా అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అఖిలపక్షం వేయాలి, ఢిల్లీకి తీసుకుపోవాలి. ఇలా బీసీల మనోవేదన ఇలా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కాదు, విద్య వైద్యం సంబంధించినటువంటి ఉద్యోగాలలో సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో కలిపితే దాదాపు 91% ఉన్నాం. మిగతా 1-2% ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈరోజు సంపద అంతా వాళ్ళ దగ్గరనే ఉన్నది. కాబట్టి బేషరతుగా ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అన్ని మంచి కేసు కొడుకు ఇలా ముందు లాగైంది ముందు లాగైంది వరే